హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. మా అత్తయ్య గారు అయితే ఊరి నుంచి వచ్చేసారని చెప్పాను కదా ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వచ్చారనమాట. సమ్మర్ హాలిడేస్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చారు. సో నిన్న అయితే వచ్చారను. నేను మార్నింగ్ నైట్ షాప్ నుంచి వచ్చేటప్పటికి తలకి కొంచెం నాకు డాండ్రఫ్ ఎక్కువైంది అత్తయ్య, కొంచెం ఆయిల్ అయితే ఏదైనా రెడీ చేయండి అని చెప్పాను. సో నేను మార్నింగ్ లేచేటప్పటికి మంచిగా అయితే కలబంద తీసుకొచ్చేసి మిక్సీ వేసి పెట్టారు ఫ్రెండ్స్. నేను లెగవగానే అయితే అందులో ఆయిల్ మిక్స్ చేసేసి తలకి పట్టిస్తున్నారు. సో వీడియో తీస్తున్న విషయం నాకైతే అసలు తెలియదు మాకు ఫస్ట్ అయితే. తర్వాత నాకు అర్థమైంది మా వారు వీడియో తీస్తున్నారు తెలియకుండా అని చెప్పేసి. మా అత్తయ్య గారికి అయితే అస్సలు తెలియదు వీడియో తీస్తున్న విషయం. ఆవిడ తెలిస్తే అసలు ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇష్టపడరు కదా అలా వీడియోస్ తీయడం కూడా. తను చూడండి ఎంత న్యాచురల్గా, నేను అనిపించింది నాకు ఒక చెప్పకుండానే ఉండాలి, తన ఎంత న్యాచురల్గా ఉంటారో అర్థమైపోతుంది అని చెప్పేసి. తనైతే మంచిగా నాకు ఆయిల్ పట్టిస్తూ ఊర్లో జరిగిన ముచ్చట్లన్నీ అయితే చెప్తూ ఉన్నారు. మంచిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాము. మేము విడిగా కూడా ఇలాగే ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఎక్కువ టైం ఇంట్లో ఉండకపోయినా కొంతసేపైనా అత్తయ్యతో చాలా ఫ్రీగా ఉంటాను. అమ్మ వాళ్ళతో ఉన్నంత ఫ్రీగానే ఉంటాను. సో అత్తయ్య కూడా అలాగే చూస్తారు నన్ను మా ఆడపడుచుని ఇద్దరిని ఈక్వల్గానే చూస్తారు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా అయితే ఎప్పుడు చూడరు. అత్తయ్య మావయ్య ఇద్దరు అలాగే చూసుకుంటారు ఫ్రెండ్స్. నేను మార్నింగ్ లేచేటప్పటికి అత్తయ్య ఉంటే నాకు అసలు ఏ పని ఉండదు. నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యి షాప్కి వచ్చేస్తాను తినేసి. అత్తయ్యే ఎర్లీగా లెగుస్తారు. 5:30 కల్లా లేచి అంతా తనే రెడీ చేసేస్తారు. టిఫిన్ కానివ్వండి, పాపకి లంచ్ బాక్స్ కానివ్వండి, అన్నీ తనే రెడీ చేసుకుంటారు. ఇంట్లో పని కూడా వేరే వాళ్ళు చేస్తే తనకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. పని వాళ్ళని పెడతానన్నా కూడా అసలు ఒప్పుకోరు. వద్దులేమ్మ నేను చేసుకుంటాను అని చెప్పేసి తనే ఒక్కరే చేసుకుంటారనమాట. నిజంగా ఎంత గ్రేట్ అంటే ఫ్రెండ్స్, అలసట అనేది ఉండదు తనకి. మంచిగా అన్ని పనులు కూడా చేస్తూనే కంటిన్యూగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఖాళీ దొరికితే ఎప్పుడు బెడ్ ఎక్కుదామా, ఎప్పుడు సోఫాలు ఎక్కి కూర్చుందామా నిద్రపోవడానికి అని చెప్పేసి మనం చూస్తుంటాము. కానీ అత్తయ్య మాత్రం ఎంత టైం ఉన్నా కూడా పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు అసలుకి. తనకి ఇష్టం ఉండదు. 3 days మాతో అయితే ఒక 4 days ఉంటారు. అండ్ వెళ్తూ కూడా మళ్ళీ మేము ఎక్కడ ఇబ్బంది పెడతాను అని చెప్పేసి వెళ్ళేటప్పుడు మనకి కావాల్సిన దోశ పిండి, ఇడ్లీ పిండి అన్ని ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసి వెళ్ళిపోతారనమాట 3 days కోసం అయితే. ఆ 3 days అక్కడ ఉన్న పొలం పనులు, అక్కడ మళ్ళీ ఇల్లు చూసుకొని అన్ని అక్కడ చక్కబెట్టుకొని మళ్ళీ 2 days 3 daysలో మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చేస్తుంటారు. ఎప్పుడన్నా అక్కడ ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చింది పని వల్ల అని చెప్పేసి అనిపిస్తే అక్కడ నుంచి డైలీ ఏదో ఒకటి టిఫిన్ కానివ్వండి, అంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ ఏదన్నా స్పెషల్ చేసిన రోజు కానివ్వండి అట్లాగా పంపిస్తారనమాట. మావయ్యకి ఇచ్చేసి మరీ పంపిస్తారు. అంతగా థింక్ చేస్తారు మా గురించి, అంత బాగా ప్రేమగా చూస్తారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే. మేము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరూ అయితే మా అమ్మ వాళ్ళ తరపున అందరూ అత్తయ్య మామయ్య గురించే మాట్లాడతారు. నీకు మంచిగా దొరికారు, మీ అత్త మామల్ని చాలా బాగా చూసుకుంటారు అని. ఈవెన్ మా మదర్ కూడా అంటారు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే రావేంటమ్మా అని అంటే, ఎందుకు నేను వచ్చినా కూడా మీ అత్తే చేస్తారు కదా, నీకు అంత మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యము, కొంచెం అటు ఇటుగా వచ్చినా ఇబ్బంది లేదు అని చెప్పేసి నాకు ధైర్యంగా ఉంటుంది. నీకు వాళ్ళు బాగా చూస్తారు కదా, నాకు ఇంకా టెన్షన్ లేదు అని చెప్పేసి మా అమ్మగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళ విషయంలో. నిజంగా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ జనరేషన్లో మా ఫ్రెండ్స్ కూడా అందరూ అంటారు, మిమ్మల్ని నిజంగా నీకు అంత మంచిగా చూసుకునే అత్తమామలు దొరికారంటే చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి అందరూ అంటారు. మా అత్తయ్య గురించి మామయ్య గురించి అయితే మా చుట్టుపక్కల నైబర్స్ కూడా అందరికీ తెలుసు అనమాట. వాళ్ళు ఎంత కష్టపడతారు, మమ్మల్ని ఎలా చూసుకుంటారు.